సంక్రాంతి రాకముందే కాకినాడ జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఓ ప్రముఖ కాలేజీలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో వివిధ రకాల వేషధారణతో సంక్రాంతి పండుగ విశిష్టతను తెలియజేసే ప్రయత్నం చేశారు. అలంకరణలో విద్యార్థులు దేవతామూర్తులను ప్రతిబింబించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. కాకినాడ జిల్లాలో కోనసీమ సందడి 2 రోజుల ముందే మొదలైందని కనబడచ్చు. ప్రస్తుతం మనం పైడా ఆండాలమ్మ కాలేజీ రోజుల్లో సంక్రాంతి సంబరాలు చేస్తున్నాం. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న చూడచ్చూరు రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎక్కడికక్కడ విలేజ్ వాతావరణాన్ని ప్రతిబంధించే విధంగా ప్రతిమలు తయారు చేశారు. లోపలికి దానికి అనుగుణంగా హరిదాసులు మరియు అలాగే వివిధ వేషధారణలతో వేసేసి సంక్రాంతి సాంప్రదాయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఇక్కడ హరిదాసు వేసిన ఒక అబ్బాయి ఉన్నాడు. అందుకు మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు హరిదాసు వేషం ఏంటి? హరిదాసు విషయం తెలుసా? హరిదాస్ అంటే పూర్వం నుంచి వస్తున్న ఆచార్యం. హరిదాస్ ఇంటికి వెళ్ళి బియ్యం కానీ డబ్బులు కానీ ఏమన్నా వేయడం జరుగుతుంది. హరిదాస్కి మెయిన్గా వాటర్ వేసి కాళ్ళకి దండం పెట్టుకుంటారు. ఇప్పుడు ఇన్నాళ్ళు అయితే నడుచుకొని వచ్చేవారు, ఇప్పుడు అయితే బండి మీద వస్తున్నారు. నీవు ఇంకా ఏం చదువుతున్నావు? పేరేంటి? బీబీఏ ఫస్ట్ ఇయర్ కే వినయ్ బాబు. పేరేటమ్మా? సిద్దికి షేక్. ఏం చదువుతున్నావు? డిగ్రీ బీబీఏ సెకండ్ ఇయర్. నీ పేరు? వెంకటరమణ. ఏం చదువుతున్నావు? ఫస్ట్ ఇయర్ బీబీఏ. చూడొచ్చు, అలాగే ఇక్కడ వివిధ వేషధారణలతో వేసేసి మన సంస్కృతి సాంప్రదాయాలు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పూర్వం తొట్టులో నీళ్ళు ఎలా తీసేవారు ఆ విధంగా ఆ ప్రతిమ కూడా ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ కృష్ణుడు వేషధారణ వేశారు. భక్తురాలు పూజిస్తున్నట్టు అయితే ఒక మరో ప్రతిమ రెడీ చేశారు. అలాగా మొత్తం అన్ని వైపులా చూస్తుంటే వేషధారణ వేస్తున్నారు. మరోవైపు లోపల బొమ్మల కొలువు కూడా వేశారు. బొమ్మల కొలువు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఇవిడ సౌది పూర్వకాలంలో సౌది చెప్పేవారు. ఆ సౌది టైప్ కూడా ఇవిడ వేసి చెప్తున్నారు. చెప్పమ్మా, నీ పేరేంటి? సౌజన్య. ఏమిటి దీనికి? సోది వేసం వేసాను. నా పేరు సౌజన్య, ఫస్ట్ ఇయర్ బీబీఏ. సోది ఎలా చెప్తారు? ఐడియా ఉందా? జగజమ్మ పలుకు ఉన్నట్టు చెప్తాను, జరగబోదే చెప్తాను, జరిగిందే చెప్తాను. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మాకు వెనకాల చూడడానికి వచ్చారు మీరు. ఓకే, సోది గురించి చెప్తున్నావు కదా. సోది పూర్వకాలంలో ఉండేవారు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో బయటికి రావట్లేదు. గతంలో అయితే విలేజ్ అట్మాస్ఫియర్లో సోది సంస్కృతి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం లోపల బొమ్మల కొలువుకి వెళ్దాం. బొమ్మల కొలువు గురించి చెప్పే ప్రయత్నం ఎవరైనా చేస్తారని చూద్దాం. బొమ్మలుగా అసలు ఒకప్పుడు బొమ్మల కొలువు అంటే ఎంతో ఇదిగా ఉండేది. సంక్రాంతి అయిపోయిన పండగ అయిపోయిన అనంతరం మూడో రోజు ఈ బొమ్మల కొలువు నిర్వర్తిస్తారు. బొమ్మల కొలువు అంటే చిన్నప్పుడు అందరూ బొమ్మలు తెచ్చి ఒకే ప్రాంతంలో పెట్టించి చేస్తారు. అలా బొమ్మల కొలువుతో పాటు చిరుధాన్యాలు కూడా ఈ ప్రాంతంలో పెట్టారో మనం చెప్పొచ్చు. బొమ్మల కొలువు గురించి చెప్పమ్మా, అసలు బొమ్మల కొలువు ఏంటి? బొమ్మల కొలువు గురించి. బొమ్మల కొలువు అనేది మన తెలుగు ఆచారంలో ముఖ్యమైన పండుగ ఆచారం. అండ్ అలానే ఈ బొమ్మల కొలువులో ఏంటంటే దేవతల బొమ్మలు, అలానే గ్రామీణ ప్రాంతం, అలాగే వచ్చేసి మొత్తం మన పూర్వకాలంలో ఉండేవన్నీ కూడా పెట్టి బొమ్మల కొలువు ఆచారాన్ని తదుపరి జనరేషన్కి తెలియచేయాలని చెప్పేసి బొమ్మల కొలువు అనేది మేము పెట్టాం సార్. సరే, అదే బొమ్మల కొలువు గురించి అయితే చెప్పారు. పూర్వకాలంలో ఉండే ఆచారాలను చేసి చెప్తున్నారు. అలాగే సంక్రాంతి పండుగ రోజులో మెయిన్ పెద్దలని పూజిస్తుంటూ ఆ పెద్దలకి అనుగుణంగా అయితే కూడా సెటప్ చేశారు. అలాగే సంక్రాంతి పిండి వంటలైన గజ్జికాయలు, పోకొండలు, చల్లగుత్తులు, అరిసెలు కూడా ఇక్కడ వేశారు. వెన్నప్పాలు కూడా ఇక్కడ వేశారని మొత్తం ఒక సంక్రాంతి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అసలు పూర్వంలో మన సంప్రదాయం ఏంటి, మన సంస్కృతి ఏంటి తెలిసే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నామని కూడా అయితే ఇక్కడ స్టూడెంట్స్ అయితే చెప్తున్నారు. ఇది సంక్రాంతి సంబరాలపై తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు, HMTV, కాకినాడ నుంచి.